నేటి నుంచి 33 దేశాల్లో ఎంపీల బృందాలు పర్యటించనున్నాయి. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాతి పరిణామాలను భారత్ ప్రపంచానికి తెలియచేయనుంది. ఇందులో భాగంగా అన్ని పార్టీల ఎంపీలతో 7 బృందాలు ఏర్పాటు చేశారు. యూఏఈ నుంచి ఎంపీల పర్యటన ప్రారంభం కానుంది. 33 దేశాలు భారత ఎంపీల బృందాలు పర్యటించనున్నాయి. 10 రోజుల పాటు విదేశాల్లో పర్యటించి జూన్ మొదటి వారంలో ఎంపీల బృందాలు భారత్కి తిరిగి రానున్నాయి. ఇండోనేషియా, మలేషియా, కొరియా, జపాన్, సింగపూర్లో సంజయ్ కుమార్ జూ బృందం పర్యటించనుంది. స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యాలో కనిమొలి నేతృత్వంలోని బృందం పర్యటించనుంది. ఇక యూఏఈ, లైబీరియా, కాంగో, సియారాలో శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే బృందం పర్యటించనుంది. పాకిస్తాన్ తీరు, ఉగ్రవాదాన్ని దయాది పెంచి పోషిస్తున్న తీరును ప్రపంచ దేశాలకు భారత్ బృందాలు వివరించనున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మహేందర్ అందిస్తారు. మహేందర్, ప్రపంచ దేశాలకు భారత్ బృందాలు పర్యటించనున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంతర్జాతీయ వేదికపై పాక్ పండినటువంటి కుతంత్రాలను ఎండగట్టేందుకు ఉగ్రవాదం ఏ రకంగా పోషించిందో, ఉగ్రవాదంలో ఈ రకంగా వాళ్ళ పెద్ద ధైర్యంగా భావిస్తుందో, మొత్తం ఉగ్రవాదం పెంచి పోషిస్తూ భారత్ పైన ఈ రకంగా దాడి చేస్తుందో, ఇవన్నీ కూడా అంతర్జాతీయ వేదికపై పాక్ కుతంత్రాలను ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన 7 అఖిలపక్ష బృందాలు 33 దేశాల రాజధానులు సందర్శిస్తున్నాయి. నేటి నుంచే ఆ పర్యటన మొదలు కానుంది. ఈ బృందాల్లో ఇండియా నుంచి 31 మంది, ఇతర పార్టీలకు చెందిన మొత్తం 28 మందితో పాటు 8 మంది మాజీ దౌత్యవేత్తలు కలిసి మొత్తం 59 మంది సభ్యులు ఉంటారు. దీంట్లో వారు అంటే యూఏఈ నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. మొత్తం 33 దేశాల్లో భారత ఎంపీల బృందాలు అయితే పర్యటించాయి. 10 రోజుల పాటు విదేశాల్లో పర్యటించి జూన్ మొదటి వారంలో వారు భారత్ కు తిరిగి రానున్నారు. ఎంపీలంతా కూడా మొత్తం ఇండోనేషియా, మలేషియా, కొరియా, జపాన్, సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఈ మొత్తంగా ఒక బృందానికి ప్రారంభించిన సంజయ్ కుమార్ బృందం కూడా ఇటు స్పెయిన్, గ్రీక్, స్లోవేనియా, లాట్వియా, రష్యాలో కనిమొలి నేతృత్వంలో పర్యటించనుంది. ఇక యూఏఈ, లైబీరియా, కాంగో, సియారాలో పర్యటించారు. శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే బృందం అంతా కూడా మొత్తంగా పాకిస్తాన్ తీరు, ఉగ్రవాదం ఉన్న తీరు ఏ రకంగా అయితే ఉందో, పాకిస్తాన్ తో పాటు ఆ పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదం నిండా అంతమందిస్తున్న సమయంలో ఎవరెవరు ముందుకు వచ్చారు, అసలు ధైర్యం ఏంటి అనేటువంటి ఈ వివరాలన్నీ కూడా ఆ విషయాలు చెప్పడానికి ఇది ఒక అంతర్జాతీయ వేదికపై ఇదంతా కూడా జరుగుతుంది. మొత్తం ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనకి భారత వైఖరికి వివరణకు ఈ 33 దేశాలకు అఖిలపక్ష బృందాలు నేటి నుంచి పర్యటన సాగించనున్నాయి. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.